హాయ్ గైస్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. సో ఒకసారి మొత్తం రివైజ్ చేసుకొని అప్పుడు సమ్ చూడండి, సరేనా? సరే, సో రివైజ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఎవరైతే రివైజ్ చేయలేదో ఒకసారి పాజ్ చేసుకొని ఫస్ట్ రివైజ్ చేసుకొని తర్వాత సమ్స్ అటెంప్ట్ చేయండి. ఓకే, సో మన ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, డెరివేటివ్ ఆఫ్ dy dx ఆఫ్ log x. సో ఆన్సర్ చెప్పండి ఫస్ట్. డెరివేటివ్ ఆఫ్ log x. మేము నీకు కరెక్ట్గా 1 minute టైం ఇస్తాం మీకు. ఓకే, సో మీరు ట్రై చేయండి, నేను వెంటనే నేను చెప్పేస్తాను, సరేనా? సో ట్రై చేయండి ఫాస్ట్గా. సో ఆన్సర్ అందరికి వచ్చిందా? అందరికి? యా, సింపుల్. సో చూడండి, డెరివేటివ్ ఆఫ్ log x అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను చైన్ రూల్. ఆ చైన్ రూల్తోనే చేయండి. ఫస్ట్ ఈ లాగ్ డెరివేటివ్ 1 బై సంథింగ్ కాబట్టి 1 బై log x ఇంటూ లాగ్ డెరివేటివ్ మళ్ళీ 1 బై log x, 1 బై log x ఇంటూ మళ్ళీ ఈ లాగ్ డెరివేటివ్ 1 బై x ఇంటూ x డెరివేటివ్ 1. అర్థమైందా? సో ఈ టోటల్ ఆన్సర్ ఏమవుతుంది మనకి 1 బై x ఇంటూ log x ఇంటూ log x. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, అండ్ ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత మన సెకండ్ క్వశ్చన్, డెరివేటివ్ ఆఫ్ sin x ప్లస్ కాస్ ఇన్వర్స్ x. ఫాస్ట్గా చేయండి అందరూ. జస్ట్ ఇది నేను జస్ట్ ఒక 20 seconds టైం ఇస్తాను అంతే. sin x ప్లస్ కాస్ ఇన్వర్స్ x ఫాస్ట్గా చేయండి. ఎందుకు అంత టైం చేస్తున్నారు? ఇది వెంటనే అయిపోదు అసలు. యాక్చువల్గా చెప్పండి ఆన్సర్ ఎంత? యహా, డెరివేటివ్ ఆఫ్ sin x అంటే cos x ప్లస్ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ x అంటే ఆన్సర్ అండి -1 బై 1 ప్లస్ x స్క్వేర్. అంతేనా? రాంగ్. -1 బై √1 మైనస్ x స్క్వేర్. సో ఇది మీ ఆన్సర్. అర్థమైందా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. మీరు ఎన్ని ఎక్కువ సమ్స్ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది దీంట్లో. సో ఫుల్గా చేయండి. dy dx ఆఫ్ log x ప్లస్ e పవర్ x. ఆన్సర్ అంటే డెరివేటివ్ ఆఫ్ log x ప్లస్ e పవర్ x ఆన్సర్. యా, అంతే సింపుల్. సో డెరివేటివ్ ఆఫ్ log x ఆన్సర్. డెరివేటివ్ ఆఫ్ log x అంటే 1 బై x ప్లస్ డెరివేటివ్ ఆఫ్ e పవర్ x అంటే e పవర్ x. అర్థమైందా? సింపుల్ కదా, అంతే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే అంత మంచిది. ఎవరికైతే ఈ ఎగ్జాంపుల్స్ ఈజీ అనిపిస్తున్నాయో మీకు ముందు తెలుస్తుంది టఫ్ క్వశ్చన్స్ ఏంటో. ఇప్పుడు జస్ట్ నేను ఏంటంటే ఫస్ట్ అందరికీ అర్థం అవ్వాలి అన్నట్టు చేస్తున్నా. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అండ్ అలా డోస్ పెంచుతాను, సరేనా? సో ఈజీ క్వశ్చన్ చెప్తున్నాడు అని అనుకోవద్దు. ఓకే, ఫిఫ్త్, డెరివేటివ్ ఆఫ్ dy dx ఆఫ్ tan x ప్లస్ tan h ఇన్వర్స్ x. చెప్పండి ఫాస్ట్ ఆన్సర్. డెరివేటివ్ ఆఫ్ tan x ప్లస్ tan h ఇన్వర్స్ x. ఫాస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డెరివేటివ్ ఆఫ్ tan x ప్లస్ tan h ఇన్వర్స్ x. సో tan x, డెరివేటివ్ ఆఫ్ tan x అంటే ఆన్సర్ secant స్క్వేర్ x ప్లస్ డెరివేటివ్ ఆఫ్ tan h ఇన్వర్స్ x అంటే 1 బై 1 మైనస్ x స్క్వేర్. సింపుల్. ఓకే, సో ఇక్కడతో నేను ప్లస్తో వచ్చేవన్నీ నేను వదిలేస్తున్నా. ఈ ఎగ్జాంపుల్స్ అయితే చాలు, బేసిక్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు యూవీ మీద ఇస్తా క్వశ్చన్స్, యూవీ రూల్ మీద. ఓకే, సో 6th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 6, డెరివేటివ్ ఆఫ్ dy dx ఆఫ్ x ఇంటూ log x. ఫాస్ట్గా చేయండి. డెరివేటివ్ ఆఫ్ x ఇంటూ log x. ఫాస్ట్, చాలా సింపుల్. నేను యూవీ రూల్ ఆల్రెడీ చెప్పాను. u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. ఓకే, ఇప్పుడు u డాష్ v డాష్ అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. డాష్ అంటే మీనింగ్ ఏంటంటే డెరివేటివ్ అని. ఓకే, సో dy dx ని ఇంకో విధంగా ఎలా పిలవచ్చు? డాష్. ఫర్ ఎగ్జాంపుల్ dy dx ఆఫ్ u అనుకోండి, దీన్ని u డాష్. అర్థమైందా? అలాగే dy dx ఆఫ్ v అనుకోండి, దీన్ని ఎలా రాస్తాను? v డాష్. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు అంతే. రాయండి ఫాస్ట్గా ఆన్సర్ చెప్పండి. జస్ట్ ఒక 1 minute టైం ఇస్తాను. డెరివేటివ్ ఆఫ్ x log x ఆన్సర్ ఏంటి? x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ log x అంటే 1 బై x ప్లస్ log x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x అంటే 1. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 1 ప్లస్ log x. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 7, డెరివేటివ్ ఆఫ్ e పవర్ x ఇంటూ sin x. ఆన్సర్ చెప్పండి ఫాస్ట్గా. డెరివేటివ్ ఆఫ్ e పవర్ x ఇంటూ sin x. ఆన్సర్. ఇది ఫాస్ట్గా చెప్తే నెక్స్ట్ మీకు ఒక టఫ్ క్వశ్చన్ ఇస్తాను. ఓకే, ఈ క్వశ్చన్ చేయండి ఫాస్ట్గా. డెరివేటివ్ ఆఫ్ e పవర్ x ఇంటూ sin x. ఆన్సర్. యా, సో చెప్పండి ఆన్సర్ ఫాస్ట్గా. దీని అంత టైం వేస్ట్ చేయకూడదు. డెరివేటివ్ ఆఫ్ e పవర్ x sin x అంటే e పవర్ x ఇంటూ sin x డెరివేటివ్ ఏంటి? cos x ప్లస్ sin x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ e పవర్ x ఆన్సర్ ఏంటి? e పవర్ x. సో ఇక్కడ e పవర్ x కనుక కామన్ తీస్తే sin x ప్లస్ cos x. అర్థమైందా? సింపుల్. ఓకే, నెక్స్ట్, డెరివేటివ్ ఆఫ్ sin x ఇంటూ e పవర్ మైనస్ x ఇంటూ sin ఇన్వర్స్ x.
ఇప్పుడు చేయండి ఆన్సర్ ఫాస్ట్గా. నేను మీకు కరెక్ట్గా ఈ క్వశ్చన్కి 1 minute టైం ఇస్తాను, ఫాస్ట్గా కంప్లీట్ చేయండి. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఫాస్ట్ చేయండి, ఈజీ క్వశ్చన్, మరీ టఫ్ ఏం కాదు, కొంచెం ట్రిక్ తెలియాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఆన్సర్ ఎంత? డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్. దీన్ని నేను ట్రిక్ చెప్తాను, వినండి క్లియర్గా. డెరివేటివ్ ఆఫ్ dy by dx ఆఫ్ u ఇంటూ v ఇంటూ w. ఎగ్జాంపుల్, దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే u డాష్ ఇంటూ vw ప్లస్ v డాష్ ఇంటూ uw ప్లస్ w డాష్ ఇంటూ uv. సింపుల్ సింపుల్, ఇప్పుడు సింపుల్ కదా, చూడండి ఒకసారి ఏమవుతుందో. u డాష్ అంటే సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ ఇంటూ డైరెక్ట్కి రెండు రాసేయడమే ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ v డాష్ ఇంటూ v డాష్ అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ చేస్తే -1 ఇంటూ uv అంటే సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్. నేను మళ్ళీ ఇప్పుడు ప్రతిసారి నేను ఇంటర్నల్ డెరివేటివ్ ఒక్కొక్క స్టెప్ నేను చెప్పను, ఆల్రెడీ ఇది ఎలా చేశానో నేను ఆల్రెడీ చెప్పాను ముందు, అంటే ఫస్ట్ 45 minutesలో. ఎవరికైనా ఇది డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి, ఓకే సరే. ప్లస్ w డాష్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. అర్థమైందా? సింపుల్, అంతే. చేయండి ఫాస్ట్గా. హోప్ అంతగా అర్థమైంది కదా ఈ క్వశ్చన్. డిఫికల్ట్ అయినా ఈ మోడల్ మీకు మ్యాక్సిమం ఇవ్వడు, ఒకవేళ ఇచ్చినా సరే యూస్ అవుతుంది, సరేనా. ఇది ఎంసెట్కి అయితే ఇవ్వచ్చు, ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఈ సెట్కి అయితే అసలు ఎవరు డౌటే లేదు, సరేనా. ఎంసెట్కి అయితే ఇవ్వచ్చు. ఫాస్ట్గా నోట్ చేసుకోండి, అప్పుడు నేను వేరే క్వశ్చన్ ఇస్తాను, కొంచెం అలా డోస్ పెంచుతాను, ఈజీ క్వశ్చన్స్ ఇవ్వను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డెరివేటివ్ ఆఫ్ dy by dx ఆఫ్ sin x బై cos x. ఆన్సర్ ఎంత? ఇది మీకు ఎలా కనిపిస్తుంది? డెరివేటివ్ ఆఫ్ u బై v కదా. ఏ ఫార్ములా యూజ్ చేస్తారు? గడిది గుడ్డు. అలా చేయకూడదు, ఎందుకు? sin x బై cos x అంటే డైరెక్ట్గా మీకు ఆన్సర్ తెలిసి ఏంటి? అది tan x. సో డెరివేటివ్ ఆఫ్ tan x ఆన్సర్ ఏంటి? డైరెక్ట్గా రాయొచ్చు secant స్క్వేర్ x. మీకు ఈ ఐడియా రావాలి. చాలా సార్లు ఇలా మనకి మైండ్ డైవర్ట్ చేస్తాడు. ఇప్పుడు మనం u బై v అనుకుని అంత పెద్ద ప్రొసీజర్ చేస్తాం, దానివల్ల ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది. మీరు దాంట్లో పడకూడదు, అర్థమైందా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు నుంచి కొంచెం మళ్ళీ డిఫికల్టీ లెవెల్ పెంచుతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, డెరివేటివ్ ఆఫ్ 2x మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 5. దీనికి డెరివేటివ్ చేయాలి, ఫాస్ట్గా చేయండి. దీనికి ఫార్ములా కూడా ఆల్రెడీ నేను చెప్పాను. డెరివేటివ్ ఆఫ్ dy by dx ఆఫ్ u బై v. ఆన్సర్ ఏమవుతుంది? బై v స్క్వేర్ v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్. ఫాస్ట్గా చేయండి, ఈ ఫార్ములా యూజ్ చేస్తాను. నేను మీకు కరెక్ట్గా 1 minute టైం ఇస్తాను, సో కంప్లీట్ దిస్ ఫాస్ట్. ఓకే సరే, ఇంకా నేను చెప్పేస్తాను. వినండి. డెరివేటివ్ ఆఫ్ 2x మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 5. సేమ్ అదే ఫార్ములా యూజ్ చేస్తుంటే డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్, మళ్ళీ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 5 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 2x మైనస్ 1 అంటే ఆన్సర్ అండి 2 మైనస్ u ఇంటూ u అంటే 2x మైనస్ 1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v అంటే ఆన్సర్ అండి 1. సో ఇది టోటల్ ఏమవుతుంది మనకి? 2x ప్లస్ 10 మైనస్ 2x ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్. సో విచ్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్ అయిపోతాయి. 10 ప్లస్ 1 అంటే 11 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్. అర్థమైందా? సో సింపులే కదా, టఫ్ క్వశ్చన్ ఏం కాదు కదా. ఓకే, సో ఈజీ క్వశ్చన్, కొంచెం బుర్ర పెడితే మనకి ఈజీ, ఓకేనా. అండ్ అందుకే చెప్పాను, ఒకసారి రివైజ్ చేసుకొని రండి, అప్పుడు మనకి ఇంకా ఈజీ అయిపోతాయి. అండ్ ఎవరైతే క్యాలిక్యులేషన్స్లో మీరు వీక్ అనుకుంటున్నారో, కొంతమంది ఇప్పుడు ఇదంతా వచ్చు, ఈ స్టెప్ చేయడంలో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు వీక్ స్టూడెంట్స్. మీరు వీక్ ఏం కాదు, మీ క్యాలిక్యులేషన్స్లో కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఎక్కువ సమ్స్ చేస్తే ఆ క్యాలిక్యులేషన్ ఆ వీక్నెస్ నుంచి బయటపడవచ్చు. అర్థమైందా? సో ఎక్కువ సమ్స్ చేయడానికి ట్రై చేయండి. ఈరోజు నేను ఇక్కడ కూడా నేను దగ్గర ఒక 30-40 క్వశ్చన్స్ చెప్తా, సరేనా. సో మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. అండ్ మీరు వీలైతే మీ మెటీరియల్స్ ఓపెన్ చేసి ఇంకా ఎక్కువ సమ్స్ చేయడానికి ట్రై చేయండి, ఓకే. అండ్ ఆల్రెడీ చెప్తున్నాను, ఈ ఎంసెట్లో ఆర్ ఈ సెట్లో జేఈ మెయిన్స్లో ఈ లెసన్ మనకి చాలా 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 ఇంపార్టెంట్. అండ్ మెయిన్గా మన షార్ట్ కట్స్లో డిఫరెన్షియేషన్ అనేది ఇంకా ఇంపార్టెంట్, సరేనా. ఓకే, సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 10, డెరివేటివ్ ఆఫ్ 1/√3x ప్లస్ 5. ఇది మీ నెక్స్ట్ క్వశ్చన్. ఫాస్ట్గా చేయండి అందరూ. 1/√3x ప్లస్ 5 ఎలా చేస్తారో ఫాస్ట్గా ఫాస్ట్గా చేయండి మీరు కూడా. సో ఇప్పుడు దీనికి ఒక ట్రిక్ చెప్తాను మీకు, ఎలా సాల్వ్ చేయాలన్నది. వినండి, కొంచెం క్లియర్గా వినండి. ఇది మనకి ఎలా కనిపిస్తుంది? 1 బై వేరియబుల్ ఏనా, 1 బై సమ్ వేరియబుల్. దీన్ని ఎలా అనుకుంటా నేను, లెట్స్ సే దీన్ని ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకోండి ఈ మొత్తాన్ని. అప్పుడేమో లేదంటే ఈ మొత్తాన్ని కాకుండా ఈ లోపల దాన్ని ఎక్స్ అనుకోండి. అప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది? 1/√x ఏనా. 1/√x అంటే
x power minus 1 by 2 ఏనా? డెరివేటివ్ ఆఫ్ x power n ఫార్మ్ లో ఉంది x power n. డెరివేటివ్ ఆఫ్ x power n ఆన్సర్ ఏంటి? మైనస్ 1 by 2 ఇంటూ x power minus 1 by 2 n into n power n minus 1 x into n power n minus 1 కదా. సో మైనస్ 1 అర్థమైంది అక్కడ ఫార్ములా ఇదే కదా. డెరివేటివ్ ఆఫ్ d by dx of x power n ఆన్సర్ ఏంటి? n into x power n minus 1. సో n into x power n minus 1. సో ఆన్సర్ ఏంటి? మైనస్ 1 by 2 ఇంటూ x power minus 3 by 2. అంటే మైనస్ 1 by 2 ఇంటూ 1 by x అంటే ఇక్కడ మనం ఏమనుకున్నాం? 3x plus 5 కదా. సో 3x plus 5 హోల్ పవర్ 3 by 2 ఇంటూ మీరు బాగా గమనించారు, మనం ఇంకా చేసి దీన్నే చేసాం. లోపల ఉన్న ఇంటర్నల్ డెరివేటివ్ చేయలేదు కదా. ఇంటర్నల్ డెరివేటివ్ దేనికి? ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ dy dx ఆఫ్ లోపల టర్మ్ ఏంటి? 3x plus 5. అర్థమైందా? నేను ఆల్రెడీ చెప్పా ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కి మనం చేయాలని. ఈ మొత్తానికి డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఇది వచ్చింది. బట్ లోపల ఉన్న టర్మ్ ఏంటి? 3x plus 5 ఉందా, దాన్ని కూడా చేయాలా. డెరివేటివ్ ఆఫ్ 3x plus 5 ఆన్సర్ ఏంటి? 3. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? మైనస్ 3 by 2 ఇంటూ 1 by 3x plus 5 హోల్ పవర్ 3 by 2. సో ఇది మీ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? సింపుల్ అంతే. చేయండి ఫాస్ట్గా. ఇది అయిపోతే నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తా. ఫాస్ట్గా చేయండి అందరూ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇంకొంచెం డిఫికల్ట్ లెవెల్. అండ్ డిఫికల్ట్ లెవెల్ ఏం కాదు, ఇది ఆల్రెడీ నేను చెప్పేస్తున్నా కాబట్టి మేబీ యూ మే ఫీల్ ఈజీ. లాగ్ 2x టు ద బేస్ e. చేయండి ఫాస్ట్గా. డెరివేటివ్ ఆఫ్ రూట్ లాగ్ 2x టు ద బేస్ e. ఫాస్ట్గా చేయండి. టఫ్ క్వశ్చన్ ఏం కాదు, ఈజీ క్వశ్చనే, చేయొచ్చు. చేయండి. చేశారా అందరూ? సింపుల్ క్వశ్చనే కదా. డెరివేటివ్ ఆఫ్ రూట్ లాగ్ 2x టు ద బేస్ e. దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? మళ్ళీ చాలా సింపుల్ చూడండి. ఇది మరి అలాగే రూట్ ఓవర్ సంథింగ్ అయినా, రూట్ ఓవర్ వేరియబుల్ అంటే దీన్ని మళ్ళీ అలా అనుకోవచ్చు మీరు. డెరివేటివ్ ఆఫ్ రూట్ లెట్స్ ఈ మొత్తాన్ని x అనుకోండి, ఎగ్జాంపుల్ రూట్ x. సో డెరివేటివ్ ఆఫ్ రూట్ x ఆన్సర్ ఏంటి? 1 by 2 రూట్ x అంటే ఇక్కడ మనం ఏమనుకున్నాం? లాగ్ 2x టు ద బేస్ e. అర్థమైందా? ఇంటూ బట్ ఇంటర్నల్ డెరివేటివ్ కూడా చేయాలి కదా. ఇంటర్నల్ డెరివేటివ్ దేనికి? d by dx ఆఫ్ లాగ్ 2x టు ద బేస్ e. అర్థమైందా? ఇప్పుడు ఏమవుతుంది మనకి? 1 by 2 రూట్ లాగ్ 2x టు ద బేస్ e ఇంటూ లాగ్ 2x టు ద బేస్ e ఆన్సర్ ఏంటి? 1 by 2x ఇంటూ దీనికి కూడా మీరు గమనిస్తే ఇంటర్నల్ డెరివేటివ్ ఉంది. లాగ్ డెరివేటివ్ 1 by లోపల ఏది ఉంది? 2x కాబట్టి 2x వేసాము. ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ 2x ఆన్సర్ ఏంటి? 2. అర్థమైందా? సో ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. సో మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 1 by 2x రూట్ లాగ్ 2x టు ద బేస్ e. అర్థమైందా? సింపుల్ అంతే. చేయండి ఫాస్ట్గా. ఇది నోట్ చేసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తాను మీకు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. y ఈజ్ ఈక్వల్ టు లాగ్ సైన్ ఇన్వర్స్ x. డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి. కొన్నిసార్లు మీకు ఇలా ఇస్తాడు ఫైండ్ డెరివేటివ్ అని, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. y ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అని ఇచ్చాడు. డెరివేటివ్ అంటే ఏం చేయాలి? dy by dx. dy by dx ఈజ్ ఈక్వల్ టు d by dx ఆఫ్ లాగ్ సైన్ ఇన్వర్స్ x. ఇదే దాని మీనింగ్ అంతే. అర్థమైందా? ఎక్స్ట్రా ఇంకేం లేదు, ఇదే దాని మీనింగ్. చేయండి ఫాస్ట్గా. డెరివేటివ్ ఆఫ్ లాగ్ సైన్ ఇన్వర్స్ x ఆన్సర్ ఎంత అవుతుంది? డెరివేటివ్ ఆఫ్ లాగ్ సైన్ ఇన్వర్స్ x లాగ్ డెరివేటివ్ 1 by సైన్ ఇన్వర్స్ x ఇంటూ సైన్ ఇన్వర్స్ x డెరివేటివ్ ఏంటి? 1 by రూట్ ఓవర్ 1 minus x స్క్వేర్. అంతే అయిపోయింది ఆన్సర్. అర్థమైందా? సింపుల్ అనిపిస్తుందా మీకు ఈ చాప్టర్? సింపుల్ అంతే. మీకు ఎప్పుడైతే చాప్టర్ ఎప్పుడు టఫ్ అనిపిస్తుందో తెలుసా? మీరు ఒకవేళ ఒక చాప్టర్ చేసి బాగా చేశారు, ఒక 2 days పాటు అదే చేసి 3 రోజు సమ్స్ చేస్తున్నప్పుడు అబ్బా ఇదేంటి ఇంత ఈజీ అనుకుంటాం. తర్వాత ఈ 2 days తర్వాత మీకు సమ్స్ చేయకుండా వదిలేసి మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ ఈ చాప్టర్లో సమ్ స్టార్ట్ చేశారనుకోండి, మీకు కొంచెం డిఫికల్ట్, అబ్బా ఇది చదివాను కదా అయినా చేయలేకపోతున్నాను ఏంటి అనిపిస్తుంది. అక్కడ ప్రాబ్లం మీలో కాదు, ఆర్ సిచ్యువేషన్లో ఇందులోని కాదు. అక్కడ ఏంటంటే మీరు ఒకసారి ఒక లెసన్ చేశారు అంటే మీరు వెంటనే ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా మీరు 1 week 2 weeks అయితే ఆబ్వియస్లీ చిన్న ప్రాబ్లం ఫేస్ చేస్తాం మనం ఎవరైనా అంతే. మీరు దానికి సొల్యూషన్ ఏంటంటే మీరు రివైజ్ చేసుకుంటూ ఉండాలి. వీక్లీ వన్స్ అయినా ఏ లెసన్స్ అయినా మీరు సినాప్సిస్ అంతా దగ్గర రాసుకోండి. ప్రతి లెసన్ది మీరు వీక్లీ ఒకసారి మొత్తం అంతా ఒకసారి చూసుకుంటూ ఉండండి. సింపుల్. అంటే మన ఎక్కడ వరకు కాదు కదా, లైఫ్ ఎండింగ్ వరకు కాదు కదా, అప్ టు ఈసెట్ ఆర్ ఎంసెట్ ఆర్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ వరకే కదా. సో మహా అయితే ఒక 50 weeks ఉంటాయి మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే. అంటే 1 year నుంచి స్టార్ట్ చేస్తే, ఆర్ ఇంకా 1 month ఉన్నప్పుడు ఎవరైనా స్టార్ట్ చేస్తుంటే మీరేంటంటే
ఇంకా 4 వీక్స్ చదువుతూనే ఉండాలి, మీకు ఉన్న టైం చాలా తక్కువ ఉంది. ఎవరైతే ఇప్పుడు ఇయర్ 2024లో ఎంసెట్ రీసెట్ రాస్తున్నారో మీకు ఇప్పుడు ఇంకా ఎగ్జామ్ ఆల్రెడీ దగ్గరికే వచ్చేసింది. సో ఏంటంటే మీరు ఇంకా ఒక ప్లాన్ ప్రకారం పెట్టుకోండి, ప్రతి లెసన్ చదివియాలి అటువంటిదే వద్దు. మీరు ఓన్లీ కొన్ని లెసన్స్ మాత్రమే టార్గెట్ చేసుకోండి, ఆ కొన్ని లెసన్స్ మాత్రమే చేయండి, అంతేగాని మొత్తం అన్ని లెసన్స్ మాత్రం చేయొద్దు. ఓకేనా? నేను ఆల్రెడీ ప్లాన్ చెప్పా, ఎలా చేయాలి, అలా ఏ లెసన్స్ ప్రిపేర్ అవ్వాలి అని కూడా చెప్పా. సో ఆ ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వండి, ఏది పడితే అది మాత్రం వద్దు. ఓకేనా? మ్యాథ్స్లో కూడా మెయిన్గా ఒకసారి ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఇది నోట్ చేసుకోండి. మ్యాథ్స్లో మీ అందరి టార్గెట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అవ్వాలి, ఖచ్చితంగా పార్షియల్ ఫ్రాక్షన్స్ అందరికీ రావాలి. నేను దీనికి షార్ట్ కట్స్ కూడా చెప్పాను, ఆ వీడియో కావాల్సి ఒకసారి చూడండి, సరేనా? అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేది మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్ చాప్టర్. ఈ లెసన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ లెసన్. ఫస్ట్ ఇది ఈజీ లెసన్స్ నేను ఇస్తున్నాను, దీని నుంచి 2 మార్క్స్ వస్తాయి, దీంట్లోంచి మనకి 5 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే? అండ్ తర్వాత మనకి మోస్ట్ ఈజియెస్ట్ చాప్టర్, నేను షార్ట్ కట్స్తో చెప్పాను మొత్తం అంతా. ఆ చాప్టర్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ లెసన్ నుంచి మనకి టోటల్ 7 మార్క్స్ వస్తాయి. అంత సింపుల్గా వదిలేసే లెసన్ అయితే కాదు, 7 మార్క్స్ వస్తాయి. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ షార్ట్ కట్ రావాలి అంటే ఆబ్వియస్లీ మనకి రావాల్సింది ఏంటంటే డిఫరెన్షియేషన్. ఈ డిఫరెన్షియేషన్ మనకు ఇది చదువుతున్నాం కాబట్టి ఆబ్వియస్లీ డిఫరెన్షియేషన్ కూడా మనకు వస్తుంది. డిఫరెన్షియేషన్ వస్తే మనకి ఇందులోంచి 5 మార్క్స్ వస్తాయి. అర్థమైందా? సో ఎంత ఇంటర్లో ఇక్కడ చూసారా మీరు. ఇప్పుడు డిఫరెన్షియేషనే వస్తే, ఇదే డిఫరెన్షియేషన్ వస్తే మీకు ఇంకొక లాజిక్ చెప్పాను, ఇందులోంచి మనకి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్ వస్తాయి. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్ మనకి టోటల్ ఎన్ని మార్క్స్ అంటే వస్తాయి? నియర్లీ 3 మార్క్స్ వస్తాయి. అర్థమైందా? సో ఓన్లీ డిఫరెన్షియేషన్ నుంచి డిఫరెన్షియేషన్ చాప్టర్, దాంతోపాటు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ దాంతోపాటు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్, ఇవన్నీ మనకి లింక్డ్ చాప్టర్స్. అర్థమైందా? మన షార్ట్ కట్లో లింక్డ్ చాప్టర్స్. అండ్ దీంతో పాటు ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఈ చాప్టర్ నుంచి మనకి 2 to 3 మార్క్స్ రావచ్చు. అండ్ మోస్ట్ స్కోరింగ్ ఖచ్చితంగా ఈజీ బిట్స్ వస్తే, టఫ్ బిట్సే రావు. అండ్ ఇప్పుడు ఇవన్నిటికీ నేను మొత్తం అన్ని షార్ట్ కట్స్ చెప్పా, మీరు ఒకసారి ఈ ఛానల్లో చూస్తే. ఈవెన్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్లో ఏ ఇన్వర్స్కి అడ్జాయింట్ ఏకి కూడా నేను షార్ట్ కట్ చెప్పా, ఒక్క స్టెప్లో ఆన్సర్ వచ్చేసేది. సో ఒక్కసారి విజిట్ చేయండి ఆ వీడియోస్ అన్ని, ఒకవేళ మీరు ఎవరైనా ఇప్పుడు ఈ లెసన్స్ టార్గెట్ చేసుకుందాం అనుకుంటే. అండ్ దీంతో పాటు మీరు ఇంకా ఈజీ, నేను కొంచెం షార్ట్ కట్లో చెప్పిన లెసన్ ఏంటంటే కొనిక్ సెక్షన్స్. ఈ లెసన్ కూడా మనకి ఈజీ. సార్ మీరు ఈజీ లెసన్స్ అని చెప్పి మొత్తం అన్ని లెసన్స్ ఇచ్చేస్తున్నాను అనుకుంటున్నారు కదా మీరు, కదా? సో ఎవరైనా వీక్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఏంటంటే నేను ప్రిఫర్ చేసేది ఈ 2 మార్క్స్. ఓకే? ఇవి 2 మార్క్స్ 4, ఇవి 5 9, ఇవి 7 16, ఇవి చదువుతాం కదా, ఆబ్వియస్లీ చదువుతాం కదా 21. మీరు ఇవి లెసన్స్ మాత్రమే చదవండి, ఓన్లీ ఇక్కడ వరకు. ఈ 5 లెసన్స్ చదవండి. మీరు బాగా ఆలోచించండి, ఈ 5 లెసన్స్ మీరు బాగా చదివారు, ఈ 1 మంత్ అంతా ఈ లెసన్స్ తప్ప ఇంకేది చదవలే. కోర్ సబ్జెక్ట్ పక్కన పెడుతున్నాను నేను, కోర్ సబ్జెక్ట్ వదిలేయండి. ఇప్పుడు నేను ఇచ్చే ఈ 5 మార్క్స్ 2 మార్క్స్ 7 మార్క్స్ ఇవన్నీ కూడా ఇప్పుడే చెప్తున్నాను, ఇది ఈసెట్ స్టూడెంట్స్కి, ఎంసెట్కి కాదు. ఓకే? ఇది ఈసెట్కి మాత్రమే మాట్లాడుతున్నా, ఎంసెట్కి అయితే కాదు, మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు. ఎంసెట్కి నేను తర్వాత చెప్తాను, ఫస్ట్ ఈసెట్కి ఇది. ఓకే? సో ఇప్పుడు ఎవరైతే ఈసెట్ చూస్తున్నారో కోర్ సబ్జెక్ట్ పక్కన పెడితే, కోర్ మీ అందరికీ ఖచ్చితంగా మీ టార్గెట్ 40 to 50 మార్క్స్ అవ్వాలి, ఎందుకంటే 3 years నుంచి మీరు చదువుతున్నారు. సో అవ్వాలి ఆబ్వియస్లీ. ఇప్పుడు మీ టార్గెట్ చూడండి ఎంత ఈజీయో. ఈ 5 లెసన్లు చదివితే, బాగా చదివితే మీకు నియర్లీ 21 నుంచి 22 మార్క్స్ వస్తాయి. ఓకే? సో ఈ 22 మార్క్స్ వస్తే మీకు మిగిలిన ఇంకా ఎన్ని క్వశ్చన్లు మిగులుతాయి? ఫిజిక్స్ నుంచి 25 క్వశ్చన్స్, కెమిస్ట్రీ నుంచి 25 క్వశ్చన్స్ అండ్ మ్యాథ్స్ నుంచి 29 క్వశ్చన్స్. ఇవేమి మీరు ఇంకా చేయలే, మీరు అసలు చదవలేదు కూడా వీటికి. సో టోటల్ ఎంత అవుతుంది? టోటల్ 79 మార్క్స్. 79 మార్క్స్ మీ పక్కన విడిగా ఉంటాయి. క్లియర్గా అర్థమవుతుందా? ఇక్కడ కోర్ సబ్జెక్ట్లో కూడా మన టార్గెట్ ఏంటి? 40-50 మార్క్స్ పక్కా బిట్లు పెట్టాలి, కరెక్ట్ బిట్స్ మాత్రమే పెట్టాలి, రాంగ్ బిట్స్ పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 40 బిట్సే వేసుకుందాం రఫ్గా. సో 100కి మీరు 40 బిట్స్ కరెక్ట్గా చేస్తే మిగతా ఎన్ని బిట్స్ మిగులుతాయి మనకి? ఇంకా 60. అంటే టోటల్ మనకి ఎన్ని మార్క్స్ మనకి మిగులుతున్నాయి? ఇంకా 139 మార్క్స్. అంటే ఈ 40 ఈ ప్లస్ 21 అంటే ఒకవేళ 61 మార్క్స్ కనుక మనం కరెక్ట్గా ప్రతి పాయింట్ టు పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ 61 క్వశ్చన్ కరెక్ట్గా చేస్తే మీకు ఇంకా ఎన్ని మిగిలే? 139. ఆ 139లో మీరు ఏది పడితే అది పెట్టుకు వెళ్ళిపోయినా సరే ఖచ్చితంగా మీకు నియర్లీ 30 నుంచి 40 మార్క్స్ వచ్చి తీరుతాయి, పక్కా వస్తాయి, డౌటే లేదు అందులో. అప్పుడు మీకు ఏమవుతుంది? మీరు మరీ చెత్త జాతకం అయితే తప్ప ఖచ్చితంగా 40 వస్తాయి, మరీ చెత్త అయితే 30 లేదంటే 40. అది లెక్క ఒకసారి నియర్లీ 30 మాత్రం ఇవ్వండి. ఆన్సర్ ఎంత? అది ఎంత అవుతుంది టోటల్ ఇక్కడ?
91 మార్క్స్. 91 మార్క్స్ అంటే ఆబ్వియస్లీ 150 బిలో 150 ఖచ్చితంగా వస్తాయి. బిలో 150 ర్యాంక్ పక్కా. మీరు సిఎస్సి ఏదైనా జాయిన్ అవ్వచ్చు, సింపుల్, మీ ఇష్టం. సో ఇది దీని మీద డిపెండ్ ఉంటుంది. ఎంత అంటే మొత్తం ప్లానింగ్ మీద డిపెండ్. మీరు కోర్ సబ్జెక్ట్ బాగా చదువుకోండి, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే, సో ఇవన్నీ నేను షార్ట్ కట్ చెప్పా, మీరు ఒకసారి విజిట్ చేయండి, మీకు అనిపిస్తుంది చాలా ఈజీ అని. ఎవరైతే క్లాస్లో ఇప్పుడు నా క్లాస్ విన్నప్పుడు కొంతమంది బాగా వినలేదు, కొంతమంది విన్నారు. విన్న వాళ్ళు వదిలేసి వినని వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు ఇంకా మీకు ఛాన్స్ ఉంది, ఒక్కసారి ఈ వీడియోస్ అన్ని క్లియర్గా చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయడం లేదా డైరెక్ట్గా నన్ను మీట్ అవ్వడం చేయండి. ఓకే, ఖచ్చితంగా మీకు యూజ్ అవ్వకపోతే నన్ను అడగండి. ఓకే ఓకే సరే, ఇంకా టైం వేస్ట్ చేయొద్దు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. డిఫరెన్షియేషన్లో ఇంకా ఈ టాపిక్ ఎక్స్ట్రా అయిపోయింది. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోవచ్చు, వినండి. సో ఇప్పుడు మనం కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేద్దాము. అంటే ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు నేను కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఇచ్చా, ఇప్పుడు కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అండ్ దీంతో పాటు ఇప్పుడే మీకు నేను ఏం చేస్తాను అంటే ఈ సెట్కి ఎంసెట్కి రెండింటికి కలిపి మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు వచ్చినవన్నీ అప్ టు 2023 వరకు నేను సాల్వ్ చేస్తాను. ఓకే, సో ఈ సెషన్ ఇంకొంచెం లాంగ్ అవ్వబోతుంది, ఒక మేబీ ఇంకా ఎక్స్ట్రా 2 hours. డిఫరెన్షియేషన్ టోటల్ మీకు 4 hours to 5 hours ఉంటుంది. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు మీకు ఈ వీడియో మొత్తం చూస్తే ఖచ్చితంగా మీకు టోటల్ అన్ని క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలరు. అర్థమైందా? సో కొంచెం జాగ్రత్తగా చూడండి, నేను మధ్యలో కొన్ని ట్రిక్స్ కూడా చెప్పడం స్టార్ట్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఓకేనా? సరే చూడండి, మీ నెక్స్ట్ క్వశ్చన్, డెరివేటివ్ ఆఫ్ d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ 3x minus 4x cube. ఇది మీకు ఎంసెట్లో ఇచ్చిన క్వశ్చన్. ఎంసెట్లో మీకు క్వశ్చన్ ఇచ్చారు, సో సాల్వ్ చేయండి అందరూ. దీనికి ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ ఆప్షన్ 3/√1 minus x square, సెకండ్ ఆప్షన్ -3/√1 minus x square, థర్డ్ ఆప్షన్ 1/√1 minus x square, అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ నన్. సో సాల్వ్ చేయండి. నేను కరెక్ట్గా దీన్ని మీకు 2 minutes టైం ఇస్తాను. సాల్వ్ చేయండి. చాలా ఈజీ క్వశ్చన్, టఫ్ ఏం కాదు, కొంచెం ట్రిక్కీ అంతే. మీకు కొన్ని ఫార్ములాస్ తెలియాలి, చేయండి. సార్తో వచ్చిందా? డెరివేటివ్ ఆఫ్ సైన్ 3x minus 4x cube. వినండి, దీన్ని ఎలా సాల్వ్ చేస్తారంటే, ఒకవేళ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఐడియా చెప్తాను మీకు, ఒకవేళ ఐడియా రాకపోతే ఏం చేయాలని నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ఒక ఐడియా వినండి క్లియర్గా, సింపుల్ ఐడియా. మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే, సైన్ 3x ఫార్ములా ఏంటంటే 3 sin x minus 4 sin cube x. ఇది మనకి సైన్ 3x ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు క్లియర్గా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ప్లేస్లో సైన్ 3θ సబ్స్టిట్యూట్ చేసుకున్నా అనుకోండి. అదే సైన్ 3θ కాకుండా సైన్ θ సబ్స్టిట్యూట్ చేసుకుంటా. x ఈజ్ ఈక్వల్ టు సైన్ θ. అప్పుడు క్వశ్చన్ ఎలా మారుతుందో చూడండి. డెరివేటివ్ ఆఫ్ d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ 3 sin θ minus 4 sin cube θ. ఇలా అయిందా? క్లియర్. ఇప్పుడు చూడండి, 3 sin θ minus 4 sin cube θ అంటే మనందరికీ తెలిసిందే. డెరివేటివ్ ఆఫ్ అంటే ఇప్పుడు నేను చెప్పాను, అదేమవుతుంది సైన్ 3θ. సో ఇదంతా ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ సైన్ 3θ. ఓకే, సో ఇప్పుడు సైన్ ఇన్వర్స్ 3θ అంటే ఆల్రెడీ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ చెప్పే టైంలో నేను చెప్పాను, సైన్ ఇన్వర్స్ సైన్ 3θ అంటే ఆన్సర్ ఏమవుతుంది 3θ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని ఇలా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. డెరివేటివ్ ఆఫ్ d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ సైన్ 3θ టోటల్ ఏమేమి మనకి 3θ. అర్థమైందా? బట్ ఇప్పుడు చూడండి, 3 అనేది కాన్స్టెంట్ గా బయటకు వస్తే d/dx ఆఫ్ θ అని ఉంటుంది. ఇక్కడ θ అంటే ఏంటి మీరు క్లియర్గా ఆలోచించండి. మీరు x ఈజ్ ఈక్వల్ టు సైన్ θ అని తీసుకుంటే θ అనేది మనకి ఏమవుతుంది సైన్ ఇన్వర్స్ x. అంతేనా? సో ఇక్కడ θ ప్లస్ మనం ఏ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, సైన్ ఇన్వర్స్ x. అర్థమైందా? ఇప్పుడు చూడండి, అదేమవుతుంది 3 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ x అంటే ఆన్సర్ అంటే 1/√1 minus x square. సో ఆన్సర్ ఏమవుతుంది 3/√1 minus x square. ఓకే, సో ఫాస్ట్గా నోట్ చేసుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తాను. సో ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ y is equal to √a plus x minus √a minus x divided by √a plus x minus √a minus x, okay, plus √a minus x, then dy/dx is equal to, ఇది మీ క్వశ్చన్. సాల్వ్ చేయండి అందరూ ఫాస్ట్గా. ఇది చాలా ఈజీ క్వశ్చన్. నేను ఆల్రెడీ
మీకు ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ టైంలో నేను చెప్పాను ఇటువంటి క్వశ్చన్స్కి ఏం చేయాలి, ఫస్ట్ ఎలా సింప్లిఫై చేయాలి అన్నది. సో ఫస్ట్ ఆ సింప్లిఫికేషన్ చేయండి అండ్ తర్వాత క్వశ్చన్ ఆబ్వియస్లీ ఈజీ. ఓకే, సో ట్రై చేయండి ఫాస్ట్. మీరు ట్రై చేస్తే నేను ఫాస్ట్గా చెప్తాను, 2 minutesలో ఆన్సర్ చెప్తా. ఓకే, మీకు టోటల్ ఈ వీడియోలో నేను కొంచెం ఎక్కువ సమ్స్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు మొత్తం ఈ సెట్ ఎంసెట్ రెండు కలిపి ఈ వీడియోలో ఉంటుంది. సో కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ మోడల్ పర్టికులర్గా ఎంసెట్కి ఖచ్చితంగా ఇవ్వచ్చు. అండ్ ఈ సెట్కి కొన్నిసార్లు టఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు, లేదంటే ఇవ్వకపోవచ్చు. ఈ సెట్ అంత టఫ్ ఉండదు. అండ్ ఎంసెట్కి మాత్రం ఈ మోడల్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చేయండి. సో ఆన్సర్ వచ్చింది అందరికి. If y is equal to root over a plus x minus root over a minus xy, root over a plus x plus root over a minus x. ఏమండి? ఓకే, ఇందాక క్వశ్చన్లో నేను ఒక ఐడియా చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ. మీరు డెరివేటివ్ ఆఫ్ ఇందాక నేను చెప్పా కదా, ఒకవేళ కానీ మీకు ఐడియా రాలేదనుకోండి, ఇందాక sin 3θ ఐడియా, అప్పుడు ఏం చేస్తారు? సైన్ ఇన్వర్స్ క్వశ్చన్ ఏంటి? డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ 3x minus 4x. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఎగ్జామ్లో మీకు ఎక్స్ ప్లస్లో సైన్ థీటా పెట్టుకోవాలని ఐడియా రాలేదు, అప్పుడు ఏం చేస్తారు మీరు? మనకి ఇదే ఇంపార్టెంట్. ఒకవేళ ఎగ్జామ్లో ఐడియా రాకపోతే ఏం చేయాలి సార్ అన్న క్వశ్చన్ మన అందరికీ ప్రతి దాంట్లో రావాలి. అప్పుడు ఇంకో మెథడ్ ఖచ్చితంగా ఉండాలి. ఒక మెథడే అంటూ ఉండదు, ఇంకో మెథడ్ ఉంటుంది. అది అలా. అప్పుడు ఏం చేస్తారు? సింపుల్, మీకు తెలిసిందే డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా అంటే 1/√1 minus x square. అదే పెడతారు 1/√1 minus x అంటే ఇక్కడ ఏంటి మనకి 3x minus 4x cube కదా, హోల్ స్క్వేర్ ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలి కదా. ఇంటర్నల్ డెరివేటివ్ ఏమవుతుంది? 3 minus 12x square. ఇది మనకి ఇంటర్నల్ డెరివేటివ్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మీరు తిప్పి ఇక్కడికే వెళ్తారు. అది ఇందాక వచ్చింది కదా ఆన్సర్, 3/√1 minus x square. సో ఈ ఐడియా రావాలనే లేదు, ఎగ్జామ్ ఐడియా రాకపోయినా కొంచెం లెంతీ ప్రొసీజర్ అయినా సరే మీకు ఫైనల్గా ఆన్సర్ అయితే వస్తుంది. సరేనా? సో కంగారు పడుతూ ఐడియా రాకపోతే ఏమవుతుంది అని ఏదైనా ఒకటే. ఓకే, బట్ అది కొంచెం ప్రొసీజర్ చిన్నది అవుతుంది, ఇది కొంచెం పెద్దది అవుతుంది అంతే. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఉంటే మనకి ఇప్పుడు వినండి, నేను ఆల్రెడీ కాంప్లెక్స్ నెంబర్ రేషనలైజింగ్ టాపిక్ చెప్పాను మీకు. రేషనలైజింగ్ అన్నది ఎప్పుడైనా డినామినేటర్లో కనుక మనకి ఇలా అంటే ఇప్పుడు √a+x ప్లస్ √a-x అంటే ఇర్రేషనల్ కానీ కాంప్లెక్స్ నెంబర్ కానీ ఉంటే డినామినేటర్లో మనం దాన్ని ఉంచకూడదు. సో ఏం చేయాలి? రేషనలైజింగ్ చేసి ఆ ఇర్రేషనల్ టర్మ్ని మనం తీసేయాలి. అర్థమైందా కాన్సెప్ట్? సో రేషనలైజింగ్ చేస్తే ఏమవుతుందో చూడండి. √a+x minus √a-x divided by √a+x plus √a-x into √a+x. నేను ఏం చేస్తాను రేషనలైజింగ్ అంటే ఇంటూ మైనస్ √a-x డివైడెడ్ బై √a+x మైనస్ √a-x. ఇది రేషనలైజింగ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నేను మైనస్ తోని మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇది మనకి ఎలా కనిపిస్తుంది? a-b హోల్ స్క్వేర్ కదా, అంతే కదా. a-b ఇంటూ a-b హోల్ స్క్వేర్ కదా. ఫార్ములా ఏంటి? a² ప్లస్ b² మైనస్ 2ab, ఏ అంటే √a+x ఇంటూ √a-x డివైడెడ్ బై, ఇప్పుడు ఇదేమవుతుందో చూడండి, డినామినేటర్ a+b ఇంటూ a-b. ఫార్ములా ఏంటి? a+b ఇంటూ a-b అంటే a² మైనస్ b². సో అప్పుడు అదేమవుతుంది? a² అంటే a+x మైనస్ b² అంటే మైనస్ a-x. అర్థమైందా? ఇప్పుడు ఇది మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి ఈ బ్రాకెట్ తీసేస్తే మనం ఇక్కడ ఏం పెట్టాలి? ప్లస్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఏ క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ కూడా ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి మనకేం మిగులుతుందంటే a+a అంటే 2a మైనస్ 2 ఇంటూ ఇది √a+x ఇంటూ √a-x అంటే √a² - x² డివైడెడ్ బై x+x అంటే 2x. ఓకే, ఇప్పుడు ఇదంతా ఏమవుతుందో చూడండి, ఈ 2 అండ్ ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఫైనల్గా మిగిలేది y ఈజ్ ఈక్వల్ టు a మైనస్ √a² - x² డివైడెడ్ బై x. ఫైనల్గా మనం ఇక్కడికి వచ్చాం. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మనకు కావాల్సింది y ఈజ్ ఈక్వల్ టు కాదు, మనకు కావాల్సింది dy/dx ఈజ్ ఈక్వల్ టు. నేను ఎందుకు ఇక్కడ వరకు తెచ్చుకున్నా అంటే మనకి ఇప్పుడు ఇది కొంచెం ఈజీ అయిపోయింది. ఈ ఫార్మాట్ కన్నా ఈ ఫార్మాట్ మనకి ఈజీ. ఓకే, ఒకవేళ కానీ మీకు ఈ ఫార్మాట్ అర్థం కాకపోతే మీరు డైరెక్ట్గా ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ u/v వేసేయచ్చు. అండ్ డెరివేటివ్ ఆఫ్ u/v ఆన్సర్ ఆల్రెడీ మీకు తెలుసు కదా. డెరివేటివ్ ఆఫ్ u/v అంటే బై v² v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u మైనస్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v. ఓకే,
అప్పుడు ఏమవుతుంది, ఇదంతా మనకి డెరివేటివ్ చేస్తుంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బై ఎక్స్ స్క్వేర్, యూ బై వి వేస్తున్నాను చూడండి. సో ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ మనకి ఇది మొత్తం అంటే ఏ మైనస్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ రూట్ ఆర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే 1. సో ఈ ఫార్ములా ఇక్కడ నేను యూజ్ చేశాను. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుంది, డెరివేటివ్ ఆఫ్ ఏ అంటే 0, ఎందుకంటే డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0. అండ్ తర్వాత ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ రూట్ ఆర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ ఫార్ములా మీరు ఎక్కడో చూసారు, ఎక్కడ డెరివేటివ్ ఆఫ్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ ఫార్ములా మీరు ఎక్కడో చూసారు, ఎక్కడ? అబ్బా చూడకపోయినా పర్వాలేదు సార్, మీరు ఇప్పుడు మళ్ళీ సపరేట్ కొత్త లెసన్ ఎందుకు అని అనుకుంటే, డెరివేటివ్ ఆఫ్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎలాగా రూట్ ఎక్స్ అంటే రూట్ ఓవర్ వేరియబుల్ అయినా, రూట్ వేరియబుల్ అంటే ఏం చెప్పాను, 1/2 రూట్ ఎక్స్. సో 1/2 రూట్ వేరియబుల్ అంటే 1/2 రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ చేసే టైంలో రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కి ఇంటర్నల్ డెరివేటివ్ ఏమవుద్ది, -2x. అర్థమైందా? సింపుల్ కాన్సెప్ట్ అబ్బా. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ 0 అండ్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే క్లియర్ గా చూడండి, డెరివేటివ్ ఆఫ్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇది రూట్ ఎక్స్ ఫార్మ్ లో ఉంది కదా. సో ఫార్మేట్ రూట్ ఎక్స్ కి 1/2 రూట్ ఎక్స్ ఏనా. సో 1/2 రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇంటర్నల్ డెరివేటివ్ ఏంటి ఇక్కడ, -2x. అలా రాశాను అనమాట. అది అర్థమైందా? మైనస్ ఏ మైనస్ ప్లస్ రూట్ ఓవర్, ఇది కనిపిస్తుంది అందరికి, ఇస్ ఇట్ విజిబుల్? ఒకసారి కింద రాస్తాను. ఓకే, 2 క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ. మైనస్ ఏ ప్లస్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. అర్థమైందా? దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, క్లియర్? బట్ ఇప్పుడు ఇక్కడ ఐడియా ఇంపార్టెంట్ ఏంటంటే మీరైతే యూ బై వి రూల్ చేయాలి, లేదు అంటే మన డినామినేటర్లో ఉన్న ఈ ఇర్రాషనల్ పార్ట్ని మనం రేషనల్ పార్ట్గా మార్చుకోవాలి. ఇది మన ఐడియా. ఓకే సార్, ఒకసారి ఇదంతా నోట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ y is equal to secant inverse root x plus 1 divided by root x minus 1 plus sin inverse root x minus 1 by root x plus 1. Okay, then dy by dx is equal to మీ ఫస్ట్ ఆప్షన్ 0, సెకండ్ ఆప్షన్ 1/root x plus 1, అండ్ థర్డ్ ఆప్షన్ ఇస్ 1, అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ నన్. ఓకే, సో ఇది చేయండి ఫాస్ట్గా. ఇది సింపుల్ క్వశ్చన్, టఫ్ క్వశ్చన్ కాదు. సో టైం వేస్ట్ చేయొద్దు, ఫాస్ట్గా చేయండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా క్వశ్చన్ మీకు ఈజీ అనిపించినా ఆర్ మీకు వచ్చిన లెసన్స్ మీరు సమ్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఎలా అలవాటు చేసుకోవాలంటే కొంచెం ఫాస్ట్గా చేయడం అలవాటు చేసుకోండి. మీకు వచ్చిన లెసన్ స్లోగా చేసి రాని లెసన్ కూడా స్లోగా చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. అర్థమవుతుందా? సో కొంచెం అర్థం చేసుకోండి, నేను చెప్పిన కాన్సెప్ట్ సరిగ్గా వినండి. ఓకే, అండ్ ఇప్పుడు నేను కాన్సెప్ట్ ఫాస్ట్గా చెప్పి ఇవి స్లోగా చెప్పడానికి రీజన్ కూడా అదే. నేను మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి నేను మీకు టైం ఇస్తున్నాను మీకు చేసుకోవడానికి, మీరు బోర్ ఫీల్ అవ్వకూడదు ఇక్కడ. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎలా చేయాలంటే ఆల్రెడీ కాన్సెప్ట్ విన్నారు, ఇప్పుడు ఈ సమ్స్ మీరే చేయగలగాలి. చేయకపోతే నా ఆన్సర్స్ చెప్తున్నా ఇక్కడ, నేను జస్ట్ ఐడియాస్ మాత్రం ఇస్తున్నా క్లియర్గా, మీరు చేసుకోగలగాలి. ఓకే, అండ్ ఫైనల్గా నేను ఆల్రెడీ ఆన్సర్స్ చెప్తున్నాను, బట్ అది కూడా నేను ఫాస్ట్గానే చెప్తాను. యూ హ్యావ్ టు క్యాచ్ ద పాయింట్స్. ఓకే, ఎవరైనా స్లోగా నేర్చుకున్నాను సార్ నాకు అర్థం కావట్లేదు అనుకుంటే మీరు కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఈ కాన్సెప్చువల్ వైజ్ కాకుండా కొంచెం స్లోగా వెళ్తాం. ఓకే, బట్ నా ప్రయారిటీ ఏంటంటే ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి ఐ వాంట్ గో ఇట్ లిటిల్ క్విక్. మీకు అలా ఆలోచిస్తే మీరు కూడా అలా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు అని. అర్థమైందా? సరే ఫాస్ట్గా చేయండి ఇది, లేదంటే నేను చెప్తాను. ఓకే, చేయండి. సరే వినండి, ఇంకా ఐ హోప్ మీ అందరూ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఒకటి వరకు గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఇచ్చినా ఆల్వేస్ డిఫరెన్షియేషన్లో మీకు ఏమైనా ఐడియాస్ రావట్లేదు అనుకోండి షార్ట్లో చేయాలన్నది, మీరు మీ బేసిక్ మెథడ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా ఎక్స్ట్రాగా వెళ్ళక్కర్లేదు, బేసిక్ మెథడ్ గుర్తుపెట్టుకోండి. సరేనా? సో బేసిక్ మెథడ్స్ ఆల్వేస్ బెస్ట్. ఓకే, అండ్ ఒకవేళ ఇప్పుడు షార్ట్ కావాలంటే మనకి మెథడ్స్ ఉంటే ఇప్పుడు నేను ట్రిక్ చెప్తాను. బట్ బేసిక్ మెథడ్ అంటే డైరెక్ట్గా సెకండ్ ఇన్వర్స్ ఎక్స్ మీకు ఫార్ములా తెలుసు, సైన్ ఇన్వర్స్ ఎక్స్ కూడా మీకు ఫార్ములా తెలుసు, అండ్ ఇంటర్నల్ డెరివేటివ్స్ పెడతారు. ఓకే, ఒకవేళ ఎవరైనా ఎగ్జామ్ ఐడియా రాకపోతే ఈ మెథడ్ చేయండి, కొంచెం లెంతీ ప్రొసీజర్ అయినా సరే ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సరే ఇప్పుడు నార్మల్ మెథడ్ చూడండి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ చెప్పే టైంలో ఇది సీకెంట్ ఇన్వర్స్ ఉంది, ఇదే ముందు మనకి సైన్ ఇన్వర్స్. ఒక్కసారి ఆలోచించండి, మీ అందరికి ఒక ఐడెంటిటీ తెలుసు,
ఐడెంటిటీ ఏంటంటే సీకంట్ అదే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2. ఇది మన ఐడియానా? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ π/2 ఐడెంటిటీయే కదా. ఇప్పుడు చూడండి, ఈ సీకంట్ ఇన్వర్స్ ఎక్స్ అని ఎలా అయినా సరే దేంట్లోకి మార్చాలి? కాస్ లోకి మార్చాలి. మీ అందరికీ తెలిసిందే సీకంట్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 1/x. కరెక్టేనా? అది కరెక్టేనా? సీకంట్ ఇన్వర్స్ కాస్ కదా. సో అప్పుడు అది ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇలా రాయచ్చా? సీకంట్ ని కాస్ ఇన్వర్స్ √x - 1/√x + 1 ప్లస్ సైన్ ఇన్వర్స్ √x + 1 - 1/√x + 1. ఒకసారి చూడండి, ఈ రెండు మనకి సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఈ రెండు లోపల ఉన్న ఒకటే కదా, సేమ్ కదా. లోపల ఉన్న సేమ్ అంటే సైన్ ఇన్వర్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ అన్నది ఏమవుతుంది మనకి? π/2. సో మనకి y వాల్యూ ఎంత అయింది ఇప్పుడు? y అన్నది π/2. అర్థమైందా? ఇప్పుడు మనకి అడిగింది ఏంటి? డెరివేటివ్ ఆఫ్ y కదా. సో అప్పుడు డెరివేటివ్ ఆఫ్ dy/dx ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ π/2. ఓకే, డెరివేటివ్ π/2 ఆన్సర్ ఎంత? 0, బికాస్ ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్. అర్థమైందా? అర్థం కాలేదా? సింపుల్ కాన్సెప్ట్. అర్థమైందా? ఈ బేసిక్ ఐడియాస్ మీకు రావాలి, ఓకేనా? ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తాయి, కంగారు పడద్దు, సరేనా? మీకు మొత్తం ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు కొన్ని ఆల్రెడీ ఐడియాస్ వస్తాయి, అండ్ ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఐడియాస్ ఇలా ఉండిపోతాయి మైండ్లో. అది గుర్తుపెట్టుకోండి, ఓకే? సరే చేయండి. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తాను మీకు. ఈ క్వశ్చన్ ఇంకొంచెం టఫ్ క్వశ్చన్ ఇస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 1 + x² divided by 1 - x², then dy/dx is equal to. ఈ క్వశ్చన్ చూడండి, మీకు ఎంత లాజికల్ గా ఇచ్చాడంటే చాలా మంది ఏమని తీసుకుంటారు, ఇక్కడ ఇన్వర్స్ ఉంది, క్వశ్చన్ రాంగ్ ఏమనుకుంటా. బట్ ఇది క్వశ్చన్ రాంగ్ కాదు. సైన్ ఆఫ్ 1 + x² 1 - x² అంతే క్వశ్చన్. మీరు చేయాలి, ట్రై చేయండి. ఇది ఏ లాజిక్ ఏది చెప్పను, నేను డైరెక్ట్ మెథడే చెప్తాను, క్లాసిక్ మెథడ్లో. మీరు కూడా ఫస్ట్ సాల్వ్ చేయండి, అప్పుడు నేను చెప్తాను. మీరు చేయకుండా నేను చెప్పను. ఫస్ట్ మీరు చేయండి, అప్పుడు నేను చెప్తాను. ఫాస్ట్గా చేయండి, స్లో చేయకూడదు. మీకు ఆన్సర్ వచ్చు అనిపిస్తే ఫాస్ట్గా చేయాలి. యా, సో నేను చేశాను అయితే. ఇప్పుడు ఇంకా చెప్పాను, సరే వినండి. చాలా ఈజీ అని ఆల్రెడీ నేను చెప్పాను, కొంచెం బుర్ర పెట్టండి. నేను ఏ ట్రిక్స్ చెప్పాను, నార్మల్ మెథడ్తోనే చెప్తాను, చూడండి. సో ఏంటంటే ఈ y ఈజ్ ఈక్వల్ టు సైన్ 1 + x² 1 - x² కదా. సో బేసిక్ మెథడ్ మనం ఎలా చేస్తాం? మనం dy/dx ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ సైన్ డెరివేటివ్ ఏంటి? కాస్ కదా. సో కాస్ లోపల ఏముంది మనకి? 1 + x² / 1 - x² ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలి కదా. ఇంటర్నల్ డెరివేటివ్ ఏంటి? ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ d/dx ఆఫ్ 1 + x² / 1 - x². ఇదే కదా ఇంటర్నల్ డెరివేటివ్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, దీన్ని నేను చేస్తుంటే కాస్ ఆఫ్ 1 + x² / 1 - x² ఇంటూ ఇది మనకి ఎలా కనిపిస్తుంది? డెరివేటివ్ ఆఫ్ u/v అన్న. u/v ఫార్ములా ఏంటి? /v² అంటే /1 - x² v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u అంటే 2x మైనస్ u ఇంటూ అంటే 1 + x² ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇది అంటే -2x. హోప్ అది అందరికీ అర్థమైంది అనుకున్న స్టెప్. u/v రూల్. ఇప్పటికే u/v రాకపోతే మీరు మళ్ళీ ఇనిషియల్గా చూడండి, ఆ బేసిక్ ఫార్ములాస్ రావాలి. ఫస్ట్ ఒకసారి ఇనిషియల్గా స్టార్టింగ్ 30 minutes ఆర్ పార్ట్ 1 వీడియో ఉంది కదా, పార్ట్ 1 వీడియో చూడండి, ఓకే? సరే, సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది కాస్ 1 + x² / 1 - x² ఇంటూ అది క్లియర్గా చూడండి, దాన్ని స్ప్లిట్ చేస్తుంటే 2x - 2x³ ఇది మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి ఏమవుతుంది? ఇది టోటల్ మనకి ప్లస్. సో అప్పుడు ఏమవుతుంది? +2x + 2x³ డివైడెడ్ బై 1 - x² హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, +2x కాదు సారీ, మనకి ఏమవుతుంది? -2x³ + 2x³ క్యాన్సిల్ అయిపోయి మనకి మిగిలేదు ఏంటంటే 2x + 2x అంటే 4x డివైడెడ్ బై 1 - x హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ 1 + x² డివైడెడ్ బై 1 - x². అండ్ ఇదే మన ఆన్సర్. అర్థమైందా? సో క్లాసిక్ మెథడ్ టఫ్ ఏం కాదు, క్లాసిక్ మెథడ్ ఈజ్ ఈజీ. బట్ వేరే మెథడ్ అయితే ఇంకొంచెం మనకి ఈజీ అవుతాయి అంతే, ఓకే? బట్ ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఇలా చేసిన సరే ఈజీయే కదా, ముందు క్వశ్చన్ అంతే, ఇలా చేసిన ఆన్సర్ వస్తాయి. బట్ ఏంటంటే మనకు అలా చేయడం వల్ల కొంచెం ప్రొసీజర్ తగ్గుతుంది అంతే, ఓకే? సో ఒకసారి క్లియర్గా ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకా అక్కడ అర్థం కాకపోతే ఒక్కసారి రివైండ్ చేసి మళ్ళీ స్లోగా చూడండి. ఇక్కడ అర్థం కాదు ఇది ఒక పాయింట్, ఒకవేళ మీకు రాకపోతే డెరివేటివ్ ఆఫ్ u/v, ఓకే? మిగతా అంతా ఈజీ. ఒకసారి చూడండి, అప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తాను, ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఇది కూడా మీకు ప్రీవియస్ ఇయర్ మోడల్, ఇది ఎంసెట్లో ఇచ్చాడు. డెరివేటివ్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ రూట్ 1 మైనస్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్. ఇది మీ క్వశ్చన్. అండ్ ఓకే, అండ్ దీంతో పాటు నేను ఇంకో క్వశ్చన్ కూడా మీకు వెంటనే ఇచ్చేస్తాను. మీకు 5 minutes టైం ఇస్తాను. ఈ 2 క్వశ్చన్లు మీరు నాకు చేసి కామెంట్ చేయాలి. ఓకే, అండ్ మీ సెకండ్ క్వశ్చన్ ఇది కూడా సేమ్ మోడల్, అందుకే 2 ఒకేసారి ఇచ్చాను. డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఓవర్ 1 ప్లస్ కాస్ 2x డివైడెడ్ బై 1 మైనస్ కాస్ 2x. ఓకే, సో ఈ 2 క్వశ్చన్స్ చేసి ఫాస్ట్గా ఆన్సర్స్ చెప్పండి. ఓకే, అండ్ దీనికి ఆప్షన్ నేను ఇవ్వలేను, ఆప్షన్ ఇస్తే ఇక్కడ ప్లేస్ అవ్వదు. సో మీరు ఆన్సర్ చేసి చెప్పండి. ఓకే, చేశారా నేను చెప్పవచ్చు ఇంకా. సో ఐ హోప్ చేశారని అనుకుంటున్నా. మీ అందరూ చేశారా? సరే చూడండి, డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ రూట్ 1 మైనస్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ అంటే మీకు ఇక్కడ తెలియాల్సిన ఫార్ములాస్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి. 1 మైనస్ కాస్ ఎక్స్ ఆన్సర్ ఏంటంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. ఓకే, అండ్ అలానే 1 ప్లస్ కాస్ ఎక్స్ ఆన్సర్ ఏమవుతుందంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2. అంటే ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్ బై 2, ఇక్కడ 2x ఉంటే ఇక్కడ ఎక్స్, అంటే హాఫ్ యాంగిల్. అర్థమైందా? సో హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ అవి మీరు చదివే ఉంటారు, సబ్ మల్టిపుల్స్ అండ్ ఆల్. ట్రిగ్నోమెట్రీ వచ్చిన వాళ్ళకి ఇది ఈజీ. ఓకే, సో అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ రూట్ 1 మైనస్ కాస్ ఎక్స్. 1 మైనస్ కాస్ ఎక్స్ అంటే ఆన్సర్ ఏంటి? 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ అంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2. ఓకే, ఇప్పుడు చూడండి రెండింటి నుంచి 2 క్యాన్సిల్ అవుతాయి. అండ్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 బై కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 అంటే tan స్క్వేర్ ఎక్స్ బై 2. ఈ రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి మనకి టోటల్ గా మిగిలేది డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ tan ఎక్స్ బై 2. ఓకే, tan ఇన్వర్స్ ఆఫ్ tan x బై 2 అంటే 2 క్యాన్సిల్ అవుతాయి. మిగిలింది అంటే క్యాన్సిల్ అవుతుంది అని మనం అస్యూమ్ చేసుకున్న ఆన్సర్ అంతా x బై 2 కదా, డెరివేటివ్ ఆఫ్ x బై 2. సో డెరివేటివ్ ఆఫ్ x బై 2 అంటే ఆబ్వియస్లీ ఆన్సర్ ఏమవుతుంది? 1 బై 2. అర్థమైందా? సింపుల్ క్వశ్చన్, టఫ్ క్వశ్చన్ ఏం కాదు. ఓకే, అండ్ సేమ్ ఇదే మోడల్లో ఈ క్వశ్చన్ కూడా చూడండి. 1 ప్లస్ కాస్ 2x 1 ప్లస్ కాస్ 2x అంటే ఆన్సర్ ఏంటి? 2 కాస్ స్క్వేర్ ఎక్స్. అలానే 1 మైనస్ కాస్ 2x అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఆ 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఓవర్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ అండ్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై 2 సైన్ స్క్వేర్ ఎక్స్. 2 క్యాన్సిల్ అవుతాయి. సో డెరివేటివ్ ఆఫ్ కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఇట్ విల్ బి కాట్ ఎక్స్ అండ్ డెరివేటివ్ ఆఫ్ కాట్ ఎక్స్ అంటే ఆన్సర్ మైనస్ కోసికెన్ స్క్వేర్ ఎక్స్. ఐ హోప్ అందరికి ఇది అర్థమైందని అనుకుంటున్నా. క్లియర్? అర్థమైందా? సింపుల్. ఆల్రెడీ నేను కామన్ చూసాను నిన్న, సంబడి పార్ట్ 1 వీడియోలో సార్ పార్ట్ 2 పెట్టండి అని చెప్పారు, అందుకే క్విక్ ఇదంతా చేయడం. అండ్ మీ వరకు మీకోసమే నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నా. సో ప్లీజ్ మీరు కరెక్ట్గా చదవండి. నాకు మీ అందరికి ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో మీ అందరికీ ఖచ్చితంగా మంచి మంచి ర్యాంక్స్ రావాలి. మినిమం ఈ సెట్లో మినిమం 300 to 400 ర్యాంక్లో, అండ్ ఎంసెట్లో ఖచ్చితంగా 10,000 రూపాయలకు అందరు ర్యాంక్స్ ఉండాలి ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో. మీకు ఆల్రెడీ నేను ప్లాన్ క్లియర్గా చెప్పాను రా, ఆ ప్లాన్ ప్రకారమే ఫాలో అవ్వండి. 10,000 అండ్ 400 ర్యాంక్స్ అది వెరీ 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 సింపుల్, అసలు టఫే కాదు, వెరీ ఈజీ. అది నేను ప్లాన్ ప్రకారమే ఫాలో అవ్వండి. నేను ప్లాన్ ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పా. మీరు ఆ ప్లాన్ ఫాలో అవ్వండి చాలు. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ ఆఫ్లైన్ స్టూడెంట్స్ కూడా చూస్తున్నారో మీ అందరికి ఇప్పుడే చెప్తున్నాను, నాకు మీ అందరి మీద చాలా ట్రస్ట్ ఉంది. ఓకే, మీ అందరికీ ఖచ్చితంగా వస్తుంది, ఐ నో దట్. మీరు ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేషన్ లాగ్ అవ్వద్దు, వేరే వేరే అప్లికేషన్స్లోకి వెళ్ళొద్దు. మీరు కాన్సన్ట్రేట్ చేయండి చదువు మీద. జస్ట్ ఈ లాస్ట్ 20 days అయినా సరే, మీకు ఈ 20 days పర్ఫెక్ట్గా ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసినా సరే మీకు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుందిరా మన ప్లాన్లో. సో ఆ ప్లాన్ ప్రకారమే ఫాలో అవ్వండి, వేరే దానికి వెళ్ళొద్దు. ఓకే, సరే ఈ క్వశ్చన్ నోట్ చేసుకొని నేను వేరే క్వశ్చన్ ఇస్తాను. యా, సో నేను అరేంజ్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వేరే క్వశ్చన్స్ ఇస్తాను. అండ్ ఈసారి వేరే మోడల్ ఇస్తా. ప్రతిసారి ఒకటే మోడల్ ఇస్తున్నాను, ఈ కొన్ని క్వశ్చన్స్ ఒకటే మోడల్ అయ్యాయి కదా, సో మోడల్ మారుద్దాం కొంచెం, మీకు కూడా బోర్ కొట్టదు. సో నెక్స్ట్ మోడల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ టు ద బేస్ ఈ log x, then f dash x at x is equal to e is. ఇది మీ క్వశ్చన్. అండ్ దీనికి ఆప్షన్స్ కూడా నేను ఇస్తాను. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఈ, సెకండ్ ఆప్షన్ 1/e, థర్డ్ ఆప్షన్ ఈజ్ 1 అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ నమ్. ఈ క్వశ్చన్ మీకు ప్రీవియస్ ఇయర్ ఎంసెట్లో వచ్చింది. ఓకే, సో ఫాస్ట్గా చేయండి అందరూ.
నేను దీనికి కరెక్ట్గా 2 minutes టైం ఇస్తాను. 2 minutes నేను ఆన్సర్ చెప్పిస్తాను. ఇక ఫాస్ట్గా చేయండి అందరూ. ఓకే, ఆన్సర్ వచ్చిందా అందరికి? ఆన్సర్ సింపుల్ కదా. మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ లాగ్ ఎక్స్. ఓకే, అండ్ ఎఫ్ డాష్ ఎక్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎఫ్ డాష్ ఎక్స్ ఏమవుతుంది? ఆల్రెడీ దీన్ని నేను చెప్పాను స్టార్టింగ్ కాన్సెప్ట్ చెప్పే టైంలో లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్కి ఫస్ట్ ఈ లాగ్ డెరివేటివ్ ఏమవుతుంది 1/log x ఇంటూ ఈ లాగ్ డెరివేటివ్ ఏమవుతుంది 1/x ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1. ఓకే, బట్ ఇది మనకు కాదు ఆన్సర్, ఎందుకంటే వాడి ఎఫ్ డాష్ ఎక్స్ ఆన్సర్ ఎక్కడ కావాలి? అట్ ఈ పాయింట్ దగ్గర కావాలి. అంటే ఏంటి? ఎఫ్ డాష్ ఎక్స్ ప్లస్ మనం ఏం పెట్టాలి? ఈ పెడితే ఏమవుతుంది? 1/log e to the base e into 1/e into 1. log e to the base e అంటే ఆన్సర్ ఏంటి? 1. సో 1 into 1 అంటే 1 into 1/e అంటే ఆన్సర్ 1/e. సో మీ ఆన్సర్ ఏమవుతుంది? 1/e. ఓకే, సింపుల్ అండ్ టఫ్ క్వశ్చన్ ఏం కాదు. టఫ్ ఇది ఈజీ. ఓకే, సరే ఫాస్ట్గా రాయండి, ఇది నోట్ చేసుకొని నేను నెక్స్ట్ వేరే క్వశ్చన్ ఇస్తాను మీకు ఇప్పుడు. ఓకే, మీరు కామెంట్ చేయొద్దు, నేను పెడతా పార్షియల్ డిఫరెన్షియేషన్. ఓకే, ఎందుకు సడన్గా ఇప్పుడు వేరే వీడియోస్లో పెట్టేసి అండాలి, నేను పెడతా. ఓకే, రేపో రెండిట్లోనే అప్లోడ్ చేస్తాను. సరే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తాను. చూడండి, ఈ క్వశ్చన్ కూడా ఈజీ, టఫ్ క్వశ్చన్ ఏం కాదు. ఏనండి, డెరివేటివ్ ఆఫ్ dx cot square x minus 1/square x plus 1. ఇదే మీ క్వశ్చన్ అంతే. ఓకే, ఆప్షన్స్. ఆప్షన్ 1 minus sin 2x, second option 2x, and third option cos 2x, fourth option minus 2x, and option is none. చేయండి ఫాస్ట్గా. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ క్వశ్చన్, కొంచెం బుర్ర పెడితే ఈజీ క్వశ్చన్. ఫాస్ట్గా చేయండి అందరూ. దీనికి కూడా నేను మీకు కరెక్ట్గా 2 minutes టైం ఇస్తాను, చేయండి. చాలా ఎక్కువ, ఫాస్ట్గా చేయండి అందరూ. చేస్తారా ఆన్సర్? నేను చెప్పొచ్చా? సరే వినండి, ఈ ఆన్సర్ చేయడం ఎలా అంటే డెరివేటివ్ ఆఫ్ cot square x minus 1/cot square x plus 1 కదా. మనకి ఐడియా ఏమొస్తుందంటే ఐడెంటిటీ ఐడియా రావచ్చు, cosecant square x minus cot square x ఈక్వల్ టు 1 అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటే అవుతుంది, ఇంకోటి అవ్వదు, నార్మల్గా ఉండిపోతుంది. నేను చెప్పేది అర్థమైందా? అంటే ఇప్పుడు ఐడియా ఎలా ఏంటంటే cosecant square x minus cot square x ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని బట్టి 1 + cot square x ఏమవుతుంది మనకి? cosecant square x. ఇది అయిపోతుంది. ఓకే, బట్ మిగతా 1 - cot square x కూడా ఉంది కదా ఇక్కడ, cot square x మైనస్ దానికి ఏం అవ్వదు. సో అప్పుడు దానికోసం ఏం చేద్దామంటే సింపుల్గా డెరివేటివ్ ఆఫ్ cot square అని రాయొచ్చా? cos square x by sin square x minus 1 divided by cos square x by sin square x plus 1. ఓకే, దీనివల్ల ఇప్పుడు ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది? డెరివేటివ్ ఆఫ్ cos square x minus sin square x divided by cos square x plus sin square x. సార్ డినామినేటర్ sin square x ఏమయ్యండి? రెండు క్యాన్సిల్ అయిపోయి, అర్థమైంది ఎల్సిఎం చేసే టైంలో. సో అప్పుడు ఏమవుతుంది? డెరివేటివ్ ఆఫ్ cos square x minus sin square x అంటే మీ అందరికీ తెలిసిందే. cos square x minus sin square x అంటే ఆన్సర్ ఏమవుద్ది? cos 2x. ఏమవుతుంది ఆన్సర్? cos 2x కదా. సో cos 2x డివైడెడ్ బై sin square x plus cos square x అంటే ఆన్సర్ ఏంటి? 1. సో డెరివేటివ్ ఆఫ్ cos 2x అంటే ఆన్సర్ ఏమవుద్ది? -2 sin 2x. సో మీ ఆన్సర్ ఏంటి? -2 sin 2x. ఫోర్త్ ఆప్షన్. అర్థమైందా? సింపుల్. సో ఈ క్వశ్చన్ టఫ్ ఏం కాదు, ఈజీ, అందుకే చెప్పా ఈజీ అని. సో ఫాస్ట్గా నోట్ చేసుకోండి, నేను నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తాను. ఇప్పుడు మీ అందరూ చిన్న కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ ఇస్తారా? నాకు చాలా మంది ఈ క్వశ్చన్ డౌట్ అడిగారు, ఆ క్వశ్చన్ ఇస్తాను వినండి. సో ఏవో అందరూ రాశారు అనుకుంటున్నా ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కన్ఫ్యూజ్ అవుతారు అని నా ఫీలింగ్. చూద్దాం ఎంతమంది చేస్తారు అన్నది. చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇట్ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ ఫీలింగ్ ఫర్ మీ ఇఫ్ యూ పీపుల్ డూ కామెంట్స్. ఓకే, ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల నాకు అర్థమవుతుంది మీరు నా మాటల్ని సీరియస్గా తీసుకుంటున్నారని నేను క్లాస్ని కూడా, లేదంటే ఏదో టైంపాస్కి చూస్తున్నట్టే ఉంటుంది. సో వీలైతే కామెంట్ చేయండి. ఓకే, అండ్ మీకు అర్థమవుతుందా లేదా? ఎక్స్ట్రా కామెంట్స్ ఏం అవసరం లేదు, మీకు అర్థమవుతుందా లేదా, దట్స్ ఎనఫ్. అండ్ మీకు డౌట్స్ ఏమైనా ఉంటే, ఎవరైనా ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్లోనే అడగొచ్చు. ఆన్లైన్ వాళ్ళు ఉంటే మీరు కామెంట్ చేయండి మీ డౌట్స్ ఏమున్నాయి అన్నది. ఓకే, సో డెరివేటివ్ ఆఫ్ log 7 అండ్ log 7 to the base 6. ఇది మీ క్వశ్చన్. అండ్ ఆప్షన్స్. ఆప్షన్ 1 1/x log 7 and x. సెకండ్ log e 7/x log e.
and x. Okay, and third option log 7e by x log x to the base 7, and fourth option log e to the base 7 divided by x log 7 to the base x. ఇది మీ క్వశ్చన్ అండ్ సాల్వ్ చేయండి అందరూ ఫాస్ట్గా. ఇది ఈజీ క్వశ్చన్, టఫ్ కదా, కొంచెం కన్ఫ్యూజింగ్. నేను ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ కానీ చూద్దాం ఎంతమంది చేస్తారన్నది. అయ్యో అందరూ ఏం చేయకుండా ఉండరు, బేసికే కదా. చూద్దాం ఎంతమంది చేస్తారు. మీకు కరెక్ట్గా 2 minutes టైం ఇస్తా ఈ క్వశ్చన్కి కూడా. సో డెరివేటివ్ ఆఫ్ log 7 అండ్ log x సంథింగ్ ఇది మళ్ళీ బేసిక్గానే ఆలోచించండి. ఫస్ట్ ఈ లాగ్ డెరివేటివ్ ఏంటి, 1 log x to the base 7 ఇంటూ ఈ లాగ్ డెరివేటివ్ ఏంటి 1 x ఇంటూ x డెరివేటివ్ 1. అంతే అయిపోయింది కదా, సింపుల్. ఇంక ఈ 7 నేను చూడక్కర్లే. అప్పుడు ఏమైంది, ఇది రివర్స్ చేసుకుంటే, రివర్స్ చేయకపోయినా పర్లేదు, చేసినా పర్వాలేదు. 1/x ఇంటూ log x to the base 7 అంతే ఆన్సర్, ఆప్షన్ 1 అయిపోయింది. నేను ఇంతకన్నా ఇంకేమీ చేసి అక్కర్లేదు, అక్కడ ఇంకేం లేదు, ఇలా చేస్తే చాలు. అర్థమైందా? రఫ్ ఏం కాదు కదా, ఈజీ. ఆర్ ఎల్స్ ఇంకా ఏమైనా చేసుకుందాం. ఇలా అయితే డైరెక్ట్ బేసిక్తో అయిపోయింది. నేను ఇంకా మీరు కావలిస్తే ఇంకా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఎలా అంటే log ఆఫ్ log x టు ద బేస్ 7ని, ఎందుకు అదంతా వేస్ట్ కదా ఆయన స్ప్లిట్ చేసుకోవడం. మీకు ఇలా సింపుల్, ఈ 7 ఫస్ట్ వదిలేయండి. ఏమవుతుంది, 1 log డెరివేటివ్ 1/log x, దానికి 7 ఉంది కాబట్టి 7 పెట్టాను, ఇంటూ ఈ log డెరివేటివ్ 1/x అంతే అయిపోయింది. అది 7 ఉంటే అంటే ఏముంటాయండి, మనకి ఈజీ కదా, మనకి అదేం అవసరం లేదు. ఓకే, సో 1/log x టు ద బేస్ 7 అంతే. అందుకే చెప్పాది ఈజీ అని, బట్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ, అందుకే ఇచ్చాను ఈ క్వశ్చన్. ఈ ట్రిక్ చూసిన తర్వాత సార్ ఇది నిజంగా ఇలాంటివి కూడా ఉంటాయా అని మీరు అనుకుంటారు. సో కొంచెం వినండి క్లియర్గా. ఓకే, ఫస్ట్ మీరు ట్రై చేయండి ఒక 5 minutes, అప్పుడు నేను చెప్తా ట్రిక్. ఓకే, క్వశ్చన్ dy/dx ఆఫ్ రూట్ ఓవర్ 1 minus sin 2x డివైడెడ్ బై 1 plus sin 2x. ఇది క్వశ్చన్. ఓకే, అండ్ ఆప్షన్స్ ఆర్, ఫస్ట్ ఆప్షన్ secant x, సెకండ్ ఆప్షన్ minus secant square pi/4 minus x, and third option secant square pi/4 minus x, and fourth option number. చేయండి అందరు ఫాస్ట్గా ట్రై చేయండి, అప్పుడు నేను చెప్తా. ట్రై చేయండి అందరు. డెరివేటివ్ ఆఫ్ రూట్ 1 minus sin 2x by 1 plus sin 2x. ఓకే, సరే వినండి ఇంకా అందరూ. డెరివేటివ్ ఆఫ్ రూట్ 1 minus sin 2x by 1 plus sin 2x. మీ అందరికి ఇలా కానీ క్వశ్చన్ ఇస్తే, మీకు ఇప్పుడు ఆల్రెడీ ముందు చెప్పింది నేను 1 minus cos 2x 1 plus cos 2x చెప్పాను. 1 minus cos 2x అంటే 2 sin square x ఫార్ములా, 1 plus cos 2x అంటే 2 cos square x/2 ఫార్ములా. బట్ ఇప్పుడు ఉన్నది మనకి 1 minus sin 2x ఉంది. సో అటువంటి దానికి ఏం చేయాలంటే వినండి, రూట్ ఓవర్ 1 ఇలా రాసుకోవచ్చా, sin square x plus cos square x మైనస్ sin 2x అండ్ sin 2x ఫార్ములా 2 sin x cos x డివైడెడ్ బై, ఇక్కడ కూడా 1ని sin square x plus cos square x ప్లస్ sin 2xని 2 sin x cos x. ఓకే, ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే రూట్ ఓవర్ a² ప్లస్ b² మైనస్ 2ab అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ అనా, అంటే sin x మైనస్ cos x హోల్ స్క్వేర్ డివైడెడ్ బై sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్. అది మనకి y ఆర్ సంథింగ్. అప్పుడు ఏమవుతుంది మనకి sin x మైనస్ cos x డివైడెడ్ బై sin x ప్లస్ cos x. అర్థమైంది అందరికీ క్లియర్గా ఎలా వచ్చింది అన్నది, సింపుల్. తర్వాత ఇప్పుడు దాన్ని డెఫినేషన్ చేసే టైంలో వినండి, dy/dx ఆఫ్ sin x మైనస్ cos x బై sin x ప్లస్ cos x. ఇక్కడ అందరూ ఫేస్ చేసే డిఫికల్టీ ఏంటంటే, మీరు దీన్ని సింప్లిఫై చేసే టైంలో మీకు ఒక డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది రా, బట్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని డిఫరెంట్ మోడల్లో ఉంటాయి. అంటే మీకు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ మనకి తేడా కొడుతుంది, మీరు ఆన్సర్ ఇదే ఫార్ములా తెప్పించాలి కంపల్సరీగా. ఎలా అవుతుంది సార్ అది, ఎలా అవుతుంది? ఇప్పుడు అలా అదే ఫార్ములా తెప్పించాలంటే కష్టం కదా సార్ అని డౌట్లు వస్తాయి కదా మీకు. వినండి, సో అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ బేసిక్గా వినండి, అంటే యాక్చువల్గా ట్రిక్ కాకుండా నార్మల్గా అయితే. ఇప్పుడు ఇక్కడ మీకు π/4 మైనస్ ఎక్స్ π/4 మైనస్ ఎక్స్ కనిపిస్తున్నాయి, మీరు ఆప్షన్స్ బట్టి వెళ్తే. ఇప్పుడు ఇది π/4 మైనస్ ఎక్స్ అంటే ఏ ఫార్ములా కనిపిస్తుంది, sin a మైనస్ బి cos a మైనస్ బి, ఆ ఫార్ములాస్ ఇవన్నీ అవే కదా, a మైనస్ బి అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ లోపల ఉన్నది కూడా మనం ఏ ఫార్ములా తేవాలి, అలా sin a మైనస్ బి cos a మైనస్ బిలోకి తేవాలి.
అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీటిని 1/√2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాను అనుకోండి మొత్తం అన్ని 1/√2 1/√2 అప్పుడు ఏమవుతుంది మనకి ఇది ఎలా కనిపిస్తుంది ఇవన్నీ సీకెండ్ ఉన్నాయి కాబట్టి ఇది క్లియర్గా చూడండి ఇదంతా సైన్ ఏ మైనస్ బి అనా సైన్ మైనస్ ఉంది కదా సో సైన్ ఏ మైనస్ బి అంటే సైన్ π/4 మైనస్ ఎక్స్ అనా ఇది ఎందుకు సైన్ π/4 మైనస్ ఎక్స్ క్లియర్గా చూడండి 1/√2 అంటే కాస్ π/4 సో కాస్ π/4 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ 1/√2 అంటే సైన్ π/4 కదా సైన్ π/4 ఇంటూ కాస్ ఎక్స్ సో సైన్ π/4 మైనస్ ఎక్స్ ఇట్స్ అ వ్యాలిడ్ పాయింట్ రైట్ అలానే కింద d/dx ఆఫ్ డినామినేటర్ చూడండి 1/√2 ఇప్పుడు నేను ఇక్కడ ఏమనుకుంటా అంటే ఇక్కడ సపరేట్గా ఏమనుకుంటా అంటే నేను సైన్ π/4 అనుకుంటా సో సైన్ π/4 సైన్ ఎక్స్ మైనస్ ఇక్కడ ప్లస్ 1/√2ని కాస్ π/4 కాస్ ఎక్స్ సరే ఇక్కడ మీరు డిఫరెంట్ అనుకున్నారు ఇక్కడ డిఫరెంట్గా ఎందుకు తీసుకున్నారు అంటే ఇక్కడ ఏం తీసుకున్నా కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అలా వచ్చేలా తీసుకున్నా ఇక్కడ ఏం తీసుకున్నా సైన్ ఎక్స్ ఇంటూ సైన్ π/4 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ π/4 ఇలా తీసుకున్నా ఎందుకంటే ఇక్కడ నాకు ఫైనల్గా అవుట్పుట్లో ఈ రెండు యాంగిల్స్ సేమ్ వస్తాయి π/4 మైనస్ ఎక్స్ ఈ రెండు సేమ్ రావడమే కదా మనకి ఇంపార్టెంట్ అందుకే రెండు సేమ్ వచ్చేలా తీసుకున్నాం అర్థమైందా కాన్సెప్ట్ ఇప్పుడు చూడండి సైన్ బై కాస్ అంటే ఆన్సర్ ఏంటి ట్యాన్ కదా సో d/dx ఆఫ్ ట్యాన్ అంటే ట్యాన్ π/4 మైనస్ ఎక్స్ అర్థమైందా ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ టాన్ ఆన్సర్ ఏంటి సీకెండ్ స్క్వేర్ సో సీకెండ్ స్క్వేర్ π/4 మైనస్ ఎక్స్ ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ చేస్తే π/4 మైనస్ ఎక్స్ ఇంటర్నల్ డెరివేటివ్ ఏంటి -1 సో టోటల్ ఆన్సర్ ఎంత అవుతుంది మైనస్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ π/4 మైనస్ ఎక్స్ సో మైనస్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ π/4 మైనస్ ఎక్స్ అర్థమైందా అర్థం కాలేదు సింపుల్ ఇది అర్థం అవ్వాలి మీకు ఈ స్టెప్ ఇది క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనా అండ్ ఒక్కసారి వినండి అందరూ ఇప్పుడు ట్రిక్ చెప్తా అని చెప్పాయి కదా ఆ ట్రిక్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఈ 1/√2 ఐడియాస్ రాలేదు అప్పుడు మీరు ఏం చేస్తారు u/v రూల్ చేస్తారు u/v రూల్ చేసే టైంలో ఖచ్చితంగా మీకు ఈ ఫార్మాట్లో ఆన్సర్ రాదు డిఫరెంట్ ఫార్మాట్లో ఆన్సర్ వస్తుంది అప్పుడు ఏం చేస్తారు నేను ఆల్రెడీ మీకు ట్రిగ్నోమెట్రీలో చెప్పా మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే డిఫరెంట్ టైప్లో ఆన్సర్ వచ్చిందిరా అంటే ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు మీకు ఆన్సర్ ఏమొచ్చిందంటే లెట్స్ సే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మీకు ఆన్సర్ వచ్చింది ఇది బట్ ఆప్షన్స్ మీకు ఏమున్నాయి ఆప్షన్స్ లెట్స్ సే ఫస్ట్ ఆప్షన్ ఏమో 1 సెకండ్ ఆప్షన్ 0 థర్డ్ ఆప్షన్ 2 ఫోర్త్ ఆప్షన్ ఇంకేదో నన్ అని ఉంది మీకు ఆన్సర్ వచ్చింది సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ సో మీరు అందరూ ఏం చేస్తారు తప్పుగా సార్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ వచ్చింది కదా ఇక్కడ ఏం లేదు కదా అని చెప్పి నన్ను పెట్టేస్తారు బట్ ఇప్పుడే మీరు ఎలా చేయాలంటే ఫామ్ మీకు డిఫరెంట్గా వస్తే మీకు ఫామ్ డిఫరెంట్గా వచ్చిన ఆన్సర్ మాత్రం ఏంటి సేమేనా మీకు డిఫరెంట్ ఫామ్లో ఆన్సర్ రావచ్చు మీ అందరికీ తెలుసు సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 అని బట్ ఇది డిఫరెంట్ ఫామ్ సో ఫామ్ వేరేగా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్స్ ప్లేస్లో మీకు నచ్చిన వాల్యూ తీసుకోండి ఏదో ఒకటి ఇప్పుడు ఎక్స్ ప్లేస్ అంటే π/4 తీసుకోండి ఈ ఆన్సర్ ఎంత అవుతుంది నాకు 1 సో ఇప్పుడు ఇక్కడ కూడా ఆన్సర్ ఎంత ఉంది 1 సో డైరెక్ట్గా ఆప్షన్ ఏం పెడతాను అర్థమైందా అంటే నేను ఏం చెప్తున్నా అంటే మీకు డిఫరెంట్ ఫార్ములా వస్తే ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ వచ్చి ఇక్కడ ఆప్షన్ ఏమో 1 కాకుండా లెట్స్ సే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ వచ్చింది అనుకోండి ఓకే అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ ఎక్స్ప్రెస్ ఏదో ఒక వాల్యూ ఇక్కడ కూడా ఎక్స్ప్రెస్ ఏదో ఒక వాల్యూ ఖచ్చితంగా ఏమవ్వాలి ఆ రెండు టాలీ అవ్వాలి ఒకవేళ రెండు టాలీ అయితే అదే మీ ఆన్సర్ అర్థమైందా మీకు డిఫరెన్షియేషన్లో మీ అందరికీ వచ్చే డౌట్ ఇదే మీరు సమ్ చేస్తే ఆన్సర్ వేరే వస్తుంది మీకు ఇచ్చిన ఆప్షన్స్ వేరే ఉంటాయి అప్పుడు ఏం చేయాలి ఎక్స్ప్రెస్ వచ్చిన ఆన్సర్లో ఎక్స్ప్రెస్ ఏదో పెట్టుకోండి అదే ఎక్స్ మీకు ఇచ్చిన ఆప్షన్స్ కూడా పెట్టండి ఏదైతే టాలీ అవుతుందో అదే మీ ఆన్సర్ అవుతుంది సో దీనివల్ల మీకు ఖచ్చితంగా చాలా యూజ్ ఉంటుంది ఎగ్జామ్లో ఒక్కసారి ప్రాక్టీస్ చేసి చూడండి అర్థమైందా సో నెక్స్ట్ దీని తర్వాత ఇచ్చే క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ లేదంటే పని చేస్తాను మీకు కొన్ని క్వశ్చన్స్ టోటల్ ఇచ్చేస్తాయి ఇప్పుడు ఓకే డిఫరెన్షియేషన్ ఇదే లాస్ట్ వీడియో ఇంకెంతకన్నా నెక్స్ట్ చేద్దాం అనుకోవట్లేదు నెక్స్ట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేసేస్తాను సో మీకు కొన్ని క్వశ్చన్స్ అన్ని లైన్గా ఇస్తాను యూ డూ ఇట్ యాజ్ ఎన్ హోంవర్క్ అండ్ నాకు కామెంట్ చేయండి ఇఫ్ ఎనీ డౌట్స్ ఉంటే ఆర్ ఈ క్లాస్ మీకు బాగా అనిపించినా సరే ప్లీజ్ కామెంట్ ఇట్ డౌన్ ఓకే అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ ఛానల్ అండ్ ఫర్ అస్ ఆల్సో ఓకే సరే సో చూడండి ఇప్పుడు నేను క్వశ్చన్స్ ఇస్తాను కొన్ని యూ ట్రై టు డూ ఆల్ దోస్ క్వశ్చన్స్ అండ్ ఫొటోస్ పెట్టండి సో హోంవర్క్ లో ఫస్ట్ క్వశ్చన్ y is equal to sin inverse x root 1 minus x plus root x into root 1 minus x square ఇది మీ క్వశ్చన్ అండ్ దానికి ఏం ఫైనల్ చేయండి దెన్ dy by dx is equal to I want to give hint for this hint ఏంటంటే
ఎక్స్ ప్లేస్లో ఏదో సైన్ ఏ సబ్స్టిట్యూట్ చేసుకోండి, అండ్ రూట్ ఎక్స్ ప్లేస్లో సైన్ బి సబ్స్టిట్యూట్ చేసుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, హింట్. సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ కొంచెం పెద్ద క్వశ్చన్స్ ఇస్తున్నా, డౌట్స్ ఉంటే అందుకే అడగండి అని చెప్పాను. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ కాస్ x/2 ప్లస్ సైన్ x/2 ఇంటూ కాస్ x/2 మైనస్ సైన్ x/2 ప్లస్ సైన్ x. ఈ క్వశ్చన్ ఎంత ఉంది కానీ ఆన్సర్ అయితే ఈజీ. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి చేస్తారు, అప్పుడు ఇది cos 2 ఫార్ములా వస్తుంది. సో cos x అయిపోతుంది ఇదంతా. సో sin x ప్లస్ cos x అవుతుంది అంతే, దీంట్లో ఎక్స్ట్రా ఏం లేదు. మీరు మళ్ళీ టఫ్ అని వేసుకోవద్దు. అందుకే మీకు క్వశ్చన్ ఇలానే ఇస్తారు ఎగ్జామ్లో కూడా. మీకు చూడడానికి పెద్దగా కనిపిస్తాయి, బట్ ఆన్సర్ అందులో ఏమి ఉండదు, సింపుల్ ఉంటాయి. ఓకే, సో అది మీ మీద డిపెండ్ అవుతుంది. మీరు పాజిటివ్గా తీసుకుంటే అది పాజిటివ్గానే ఉంటాయి, మీరు టఫ్గా తీసుకుంటే టఫ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు tan inverse 4x divided by 1 plus 5x square plus tan inverse 2 plus 3x by 3 minus 2x, then dy by is equal to, ఇది మీ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఫాస్ట్గా రాసుకోండి. నెక్స్ట్ ఇంకో 3 క్వశ్చన్స్ ఇస్తాను. సో 6 క్వశ్చన్స్ సాల్వ్. ఈ 6 క్వశ్చన్స్ చేస్తే ఇట్ విల్ బి గ్రేడ్ 5, ఎందుకంటే మొత్తం అన్ని నేను టఫ్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ 3 కవర్ చేశాను. ఓకేనా? అండ్ ఇవన్నీ మెయిన్గా నేను సజెస్ట్ చేసేది ఎంసెట్ వాళ్ళు చేయండి. ఈ సెట్ వాళ్ళకి ఇది అవసరం లేదు, మీ మెటీరియల్స్లో మీరు చేసుకొని చాలు, ఇంత టఫ్ క్వశ్చన్స్ అవసరం లేదు. ఓకే, ఫాస్ట్గా నోట్ చేయండి అవి, అప్పుడు నేను నెక్స్ట్ మిగతా 3 కూడా ఇచ్చేస్తాను. యా, నెక్స్ట్ 3 క్వశ్చన్స్ చూడండి ఫాస్ట్గా. ఆల్రెడీ వీడియో ఇస్ లాగింగ్ ఐ థింక్. నెక్స్ట్ ఐ థింక్ ఫోర్త్ క్వశ్చన్. dy by dx ఆఫ్ log of log x. ఈ క్వశ్చన్ ఆల్రెడీ నేను చెప్పాను, ఈజీ క్వశ్చన్. అండ్ ఫిఫ్త్, ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ x ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ అప్ టు x పవర్ n బై n ఫ్యాక్టోరియల్, దెన్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు. ఈ క్వశ్చన్ చేయండి. ఈ క్వశ్చన్కి హింట్ ఏమి ఉండదు, జస్ట్ కామన్ తీసుకోవడం అంతే. సింపుల్ క్వశ్చన్, టఫ్ ఏం కాదు. మీరు ట్రై చేయండి, లేదంటే నేను చెప్తా. ఇఫ్ f of x ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ tan ఇన్వర్స్ x, దెన్ f డాష్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇది మీ క్వశ్చన్. ఓకే, సో ఇవి సాల్వ్ చేయండి. అండ్ మీకు డౌట్ ఉంటే యూ జస్ట్ కామెంట్ డౌన్. ఓకే, 6 క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? యూ కెన్ డౌట్ ఉంటే మీరు కాల్ చేసేటికి నెంబర్ ఉంటుంది, ఆర్ అదర్వైజ్ యూ కెన్ మెయిల్ ఇట్. ఓకేనా? అండ్ ఈ క్వశ్చన్ మీకు కొంచెం డౌట్ అవ్వచ్చు, యూ జస్ట్ డైరెక్ట్ డెరివేట్ చేస్తే మీకు అక్కడ మళ్ళీ y కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి, లేదంటే నేను చెప్తా నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? సరే, సో ఐ థింక్ ఇంకా నేను ఈ వీడియోని ఎండ్ చేస్తాను. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో పార్షియల్ డిఫరెన్షియేషన్తో కలుద్దాం. అండ్ ఆ పార్షియల్ డిఫరెన్షియేషన్లో మీకు యూలర్స్ థియరం నుంచి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎంసెట్ అండ్ జేఈ మెయిన్స్ వరకు ఉపయోగపడేలా. ఓకే, సో జస్ట్ కీప్ బిలీవ్ ఇన్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.